సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈరోజు గాంధీ భవన్లో ఉన్నాము. మనతో పాటు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి గారు ఉన్నారు. ఫైర్ బ్రాండ్ అనొచ్చు ఆవిడ్ని, టీపీసీసీ సీనియర్ లీడరు. సో ముందుగా అయితే నమస్తే మేడం, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ. నిజంగా ఈ కొత్త సంవత్సరం ఒక హ్యాపీనెస్తో స్టార్ట్ అయింది. కొత్త సంవత్సరం హ్యాపీనెస్, మళ్ళీ సంక్రాంతి రాబోతోంది. మీకు అడ్వాన్స్గా హ్యాపీ పొంగల్ కూడా. మేడం చెప్పండి, ఎలా ఉంది ప్రజాపాలన? నేను కాదు కదా చెప్పాల్సింది, మీరు చెప్పాలి. మాకైతే బ్రహ్మాండంగా ఉంది, బాగుంది అని ప్రజలు కూడా అంటున్నారు ప్రస్తుతం వరకు. బట్ ఇదే కొనసాగుతుందా? కొద్ది రోజులు ఆగి చూద్దాంగా. ఇంతగా చేయాలి కదా, ఎందుకంటే మేము అన్నమాట నిరూపించుకుంటున్నాం, చేసి చూపెడుతున్నాం. అండ్ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చెప్పిన మాటలన్నీ కూడా నిలబెట్టుకుంటున్నారు. చాలా చక్కగా సౌమ్యంగా అందరినీ కలుపుకొని ఆయన ప్రతి స్టెప్పు వేస్తున్నారు. ఆయన మేలు కోరిన ప్రజలందరూ కూడా శాశ్వతంగా ఆయనే ఉండాలి సీఎం అనేది కూడా నాకు చెప్తున్నారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం మేడం. ఎప్పటికీ ఇంకా 20 సంవత్సరాలు ఆయనే ఉండాలని ప్రజలు అంటున్నారు. సో అది ప్రజా తీర్పు. మేడం చెప్పండి, బలం గలం దళం అయితే కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్ అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు మేడం? ఏం చెప్పాలి, పాపం ఆయనకి స్పీడీ రికవరీ విష్ చేస్తున్నాను. ఆయన గాయపడ్డారు, ఆయన త్వరగా బాగైపోవాలని మేము కూడా కోరుతాము. ఒక మంచి ఆపోజిషన్ ఉండటంలో అదొక మజా. కాబట్టి వాళ్ళు మా లెవెల్కి వాళ్ళు అందుకోగలుగుతారా అనేది ఇట్స్ ఎ ఛాలెంజ్. లెట్ us see. అండ్ వాళ్ళు ఏమంటున్నారు, కేటీఆర్ తెలంగాణ అంటే కేసీఆర్ అని ఎవ్వరు ఈ పదం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాదు. కేటీఆర్ అంటున్నారు. అది కేటీఆర్ కనుక ఏమంటాడు, ఇంకెవడు అంటాడు. కానీ ప్రజలు అనేది తెలంగాణ అంటే సోనియా, సోనియా అంటే తెలంగాణ అంటున్నారు. ఎందుకంటే అది నిజం కాబట్టి. అంటే కేటీఆర్ అనే మాట, ఇంకో మాట ఏంటంటే కేసీఆర్ అనే 3 అక్షరాలు చాలా పవర్ఫుల్ సీఎం కంటే అట. అబ్బా పాపం చాలా భ్రమపడింది. ఏదోలే పాపం వాళ్ళు ఓడిపోయి కొంచెం మదించిన ఏనుగు తొక్కి పారేస్తుంది. అలా కేసీఆర్ మేమేం కాదంటలేదే, మంచిదే. కేసీఆర్ 3 అక్షరాలు చాలా పవర్ఫుల్. మరి వాళ్ళకి జోష్యము జాతకాలు చెప్పిన వాడిని ముందు ఉద్యోగం నుంచి పీకేమనండి. ఎందుకంటే ఆ సెక్రటేరియట్ వాస్తు బాగలేదని ఆ పాత సెక్రటేరియట్ పడగొట్టేసి దేవాలయాన్ని కూడా బయటకు పడేసి అహంకారం పైన వాళ్ళు కట్టుకున్న కొత్త సెక్రటేరియట్లో వాళ్ళు కూర్చోలేకపోతున్నారు. కాబట్టి ఈ జోష్యాలు చెప్పడం కొంచెం తగ్గించేసి వాళ్ళు పని చేసుకుంటే అది బెటర్. ధరణి రద్దు చేస్తామంటున్నారు కదా మేడం, ఏమంటారు దాని గురించి? మేము ధరణి రద్దు కేవలం రద్దు అని కాదు, ధరణిలో జరిగిన అవకతవకలు అన్యాయాలని అరికట్టే దానికి ధరణిని జరిపి మేము వేరే ఆయుధం మీ చేతిలో ఇస్తాం. నిజంగా ప్రజలకు రావాల్సిన వాళ్ళ అసైన్డ్ భూములు పేదవాడికి కాపాడే విధానాలు మేము అమలు చేస్తున్నాం. అది వాళ్ళ అర్థం కావాలని అర్థం కాదు. వీళ్ళ బండారాలన్నీ బయటపడతాయి ఇప్పుడు ధరణిని రద్దు చేసిన తక్షణం అనేది. వాళ్ళు భయ ఆందోళనతో ఇట్లా పిచ్చిగా మాట్లాడుతున్నారు. మేడం ఇంకా బీజేపీ గురించి మాట్లాడుకుంటే, అసెంబ్లీలో అయితే కాంగ్రెస్ అయితే గెలిచింది, కానీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీయే వస్తుంది అని అంటున్నారు. మీరు ఈ మాట అసెంబ్లీలో కూడా అన్నారుగా వీళ్ళు. అన్ని మేమే, గవర్నమెంట్ మాదే, వీళ్ళే కాదు అమిత్ షా గారు ఇంకెవరో కూడా కేంద్రం నుంచి వచ్చి అన్నీ అన్నారు. వాళ్ళు ఇప్పుడు అంటే కూడా నమ్మేవాళ్ళు ఎవరు లేరు. అప్పుడు లేరు, ఇప్పుడు లేరు. లోక్సభ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి మేడం? ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ఏమండి, మాకైతే 17కి 17 వస్తాయనేది నాకు పూర్తి నమ్మకం. మిమ్మల్ని ఎలా చూడొచ్చు మేడం? అంటే ఖమ్మం అయితే ఈసారి సోనియా గాంధీ వస్తుంది అని అనుకుంటున్నారు. ఈవెన్ ప్రియాంక గాంధీ కూడా టాక్ వచ్చింది, ఆవిడ కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని. సో మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అది నిజమేనా? వాళ్ళు పోటీ చేస్తారన్నది డిక్లేర్ అయిందా? అది మా కోరిక, వాళ్ళు అడిగేది కాదు. వాళ్ళు ఏ పూట ఆ కుటుంబం ఏది కూడా అడగరు. వాళ్ళు మా స్వార్థం మేము కోరుతున్నాం. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు, అందరినీ ఎదిరించి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము ఫెయిల్ అయినాం 2 సార్లు పరిపాలన ప్రభుత్వాన్ని మేము రాలేకపోయాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ లోటుని పూర్తి చేశారు. కాబట్టి వారు షీ షుడ్ ఓన్ తెలంగాణ. తెలంగాణ తల్లిగా నిజంగానే వారు ఇచ్చినారు కాబట్టి
తనకున్న అధికారం ఇంకెవరికి ఉండదు. అందుకని మేము కోరుతున్నాం, వారు వస్తే ఇంకా అంతకంటే మాకు ఏం కావాలా, అంతకంటే మాకు అంటారు చూడండి దొరుకునా ఇటువంటి సేవ అని. వీఆర్ వెరీ హ్యాపీ. నేను ఎక్కడుంటాను అనేది ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్. అది నా ఆలోచన కాదు. నేను ఎక్కడుంటాను ప్రజలు నిర్ణయిస్తారు, అధిష్టానం నిర్ణయిస్తుంది. ఖమ్మం జిల్లా ఆడబిడ్డగా నేను శాశ్వతంగా ఖమ్మంతో ఉంటా. పోటీ ఇవన్నీ తర్వాత మాట. అంటే మరి ఖమ్మం కాకపోయినా సరే ఎక్కడున్నా సరే రేణుకా చౌదరి అయితే విజయం సాధిస్తారంటారా? అఫ్ కోర్స్, దాంట్లో అనుమానమా ఏంటా ప్రశ్న? గెలుపు తథ్యం. ఒకటి మేడం, లాస్ట్ లో కాంగ్రెస్ 420 అంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఎందుకంటే 6 గ్యారంటీల పైన దృష్టి పెడుతోంది, అసలు 420 ఇచ్చారు మేనిఫెస్టోలో, అందుకే కాంగ్రెస్ 420. మీరేమంటారు? పాప జాలి కలుగుతుంది నాకు. వాళ్ళు 420 కాబట్టి అన్ని 420గా కనిపిస్తాయి అంటారు చూడండి. కామెళ్ళు వచ్చిన వాళ్ళకి ప్రపంచం అంతా పచ్చగా కనిపిస్తుందని. మరి 420గా వాళ్ళు బతికిన వాళ్ళకి అన్ని 420గానే కనిపిస్తాయి. మంచి మేలు కనపడదు. పాపం జాలి కలుగుతుంది నాకు. కొద్ది రోజులు నోరు మూసుకొని పక్కన కూర్చుంటే వాళ్ళకి మంచిది అనేది కూడా, ఆ మాత్రం అడ్వైస్ ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళకి మిగలకుండా పోయారు. ఈ డబా 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 ఇట్లా మాట్లాడి కొట్టు లొడా 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 వాగి వాగి ఈ గోతులోకి దిగారు. కొద్ది రోజులు మౌనవ్రతం ఆరోగ్యానికి మంచిది చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఏంటి మేడం చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? అమ్మ, అది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దాని మీద ఎక్స్పర్ట్స్ మాట్లాడతారు. సంబంధించిన వాస్తవాలు తెప్పించుకుంటాము. ప్రజా సొమ్మది ఒక మా ఆస్తిలో వాటానో వాళ్ళ ఆస్తిలో వాటా కాదు కదా. ఒక ఆలోచనతో అది అమలు చేసినప్పుడు, అది అమలు కానప్పుడు ప్రశ్నించే వెతికే అధికారం మాకుంది. అది మేము సమయ సందర్భంగా పరిశీలించి దానికి తగిన చర్య తీసుకుంటాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.